ముళ్ళున్న మొక్కకి నువ్వెంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారనే మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, నీవు ఎంత సహాయం చేసినా వాళ్ళ వంకర బుద్ధి ఏమాత్రం మారదు. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. ఎంజాయ్ చేస్తుంటే 30 లోపు బాగానే ఉంటుంది. 30 ఏళ్ళు దాటిన తర్వాతే లైఫ్ విలువ, లైఫ్లో ఏం కోల్పోయామో తెలుస్తుంది. గడియారంలో ముళ్ళును వెనక్కి తిప్పగలం, కానీ గడిచిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకొని రాలేం కదా. దూరం, దగ్గర అనేవి మనసుకు సంబంధించినవి. కొందరు పక్కనే ఉన్నా మనసుకు దగ్గర కాలేరు. కొందరు ఎంత దూరంగా ఉన్నా మనసుకు దూరం కాలేరు. ప్రశాంతంగా ఉండాలి అంటే ఎదుటివారు మారాలి లేదా మార్చాలి అని ప్రయత్నించకండి. మొదట మారాల్సింది మీరు. ఎందుకంటే రాళ్ళు గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనం చెప్పులేసుకోవాలి, కానీ రోడ్డంతా తివాచీ పరచలేం కదా. దారి దొరికితే వెళ్ళిపోయే బంధాలు దారి దొరికే వరకే నీతో ఉంటాయి. వెళ్ళడానికి 1000 దారులు ఉన్నా నీ దారిలో నడిచే బంధమే నీతో చివరి వరకు ఉంటుంది. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మొదట గుర్తు వచ్చేది మన తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్లకు ఎవరూ సాటిరారు. పలకరింపు అనేది లేకపోతే ఎంత గొప్ప బంధమైనా క్రమంగా దూరం అవుతుంది. అవసరాల కోసం కాదు, ఆత్మీయతల కోసం పలకరించండి.